నమస్కారం. నేను చందు. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్‌సీఈటీతో 4 ఏళ్ల బీఈడీ జూన్ 12న పరీక్ష నిర్వహణ, 30 వరకు దరఖాస్తుల స్వీకరణ. బీఈడీ చదవాలనుకునే విద్యార్థులకు శుభవార్త. ఇంటర్ పూర్తి కాగానే డిగ్రీతో పాటు నేరుగా బీఈడీలో చేరవచ్చు. అంతేకాకుండా 2 ఏళ్ల బీఎడ్ కోర్సుకు బదులుగా ఏడాదిలోనే ఈ కోర్సును పూర్తి చేయొచ్చు. ఇందుకు అవకాశం కల్పిస్తున్నదే 4 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఐటీఈపీ. ఈ కోర్సును రాష్ట్రంలోని 3 యూనివర్సిటీల్లో ఇన్స్టిట్యూట్లో నిర్వహిస్తున్నారు. ఐటీఈపీ కోర్సులో ప్రవేశానికి దేశవ్యాప్తంగా నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎన్సీఈటీ పేరిట పరీక్ష నిర్వహిస్తారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ పరీక్ష నిర్వహణ బాధ్యతలు తీసుకుంది. మనకు ఈ నెల 30 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. జూన్ 12న ప్రవేశ పరీక్ష ఉంటుంది. రాష్ట్రంలోని 3 కాలేజీల్లో 250 సీట్లు ఉన్నాయి. ఇక్కడ మౌలానా ఆజాద్ యూనివర్సిటీలో బీఏ, బీఎడ్, బీఎస్సీ, బీఎడ్, బీకామ్, బీఎడ్ 3 కోర్సులను నిర్వహిస్తున్నారు. ఒక్కో బ్రాంచ్లో 50 చొప్పున మొత్తం 150 సీట్లు ఉన్నాయి. ఇక ఎన్ఐటి వరంగల్లో బీఎస్సీ, బీఎడ్ ఒకే ఒక కోర్సును నిర్వహిస్తుండగా 50 సీట్లతో ఈ కోర్సును నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లక్సెట్టిపేటలో బీఏ, బీఎడ్ కోర్సుల్లో మరో 50 సీట్లు ఉన్నాయి. దీని షెడ్యూల్ ఇట్లుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం. ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బులెటిన్. నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 అడ్మిషన్ టు 4 years ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఐటీఈపీ ఇన్ సెలెక్టెడ్ సెంట్రల్ స్టేట్ యూనివర్సిటీస్ ఇన్స్టిట్యూట్స్ ఇంక్లూడింగ్ ఐఐటి, ఎన్ఐటి, ఆర్ఐఈ ఇవన్నీ ఉన్నాయి. మనకు అన్ని లాంగ్వేజ్ల అంటే మంచి ఇన్స్టిట్యూట్లు అన్నమాట. మనకు తొందరగా సెటిల్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. ప్రామినెంట్ ఇన్స్టిట్యూట్స్ కాబట్టి క్వాలిఫికేషన్ కూడా బాగుంటుంది. ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చూడండి. ఆన్లైన్ అప్లికేషన్లు మొన్నటి నుంచి స్టార్ట్ అయినాయి. ఈ నెల 30 వరకు ఈవినింగ్ 11:30 వరకు ఉంటాయి. లాస్ట్ డేట్ ఆఫ్ సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ ఫీ త్రూ క్రెడిట్ ఎట్లయినా పే చేసుకోవచ్చు 30th April వరకు. కరెక్షన్ కూడా ఉంది 2nd May నుంచి 4th May వరకు. అనౌన్స్మెంట్ ఆఫ్ సిటీ ఆఫ్ అడ్మిషన్ ఒక 1 week ఎగ్జామ్ ఉందనగా మనకి ఎగ్జామ్ ఎక్కడ అనేది చెప్తారు. డౌన్లోడింగ్ హాల్ టికెట్స్ 3 days బిఫోర్ ఎగ్జామ్. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ 12th June. డిస్ప్లే ఆఫ్ రికార్డ్ రెస్పాన్సెస్ ఆన్సర్స్ కీస్ వెబ్సైట్ NTA.ac.in, ఎన్సీఆర్టీ సమర్థ్ AC.in. ఎంత అంటే జనరల్ ఫీజు అందరికీ 1,200 అంటే ఓబీసీ వాళ్ళకి 1,000 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ థర్డ్ జెండర్ వాళ్ళకి 650 ఉంది. మరి మోడ్ ఆఫ్ టెస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. టెస్ట్ ప్యాటర్న్ ఎంసీక్యూలు ఉంటాయి. ఏ మీడియంలో కండక్ట్ చేస్తున్నారంటే మన తెలుగు కూడా ఉంది. మొత్తం 13 లాంగ్వేజ్లో కండక్ట్ చేస్తున్నారు. సిలబస్ లాంగ్వేజ్ టు బి టెస్టెడ్ త్రూ రీడింగ్ కాంప్రిహెన్షన్, లిటరసీ, లిటరరీ యాప్టిట్యూడ్ అండ్ వొకాబులరీ, డొమైన్ సబ్జెక్ట్స్ యాజ్ పర్ క్లాస్ 12th సిలబస్ ఓన్లీ 12th వరకు ఇస్తారు, అంటే ఇంటర్ వరకు. సెంట్రల్ యూనివర్సిటీలు ఏమి పార్టిసిపేట్ చేస్తున్నాయి కాబట్టి మనము 10+2 ఆ సిలబస్ కూడా చూసుకోవాలి. జనరల్ టెస్ట్ జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ రీజనింగ్, లాజికల్ ఇది కూడా చూసుకోవాలి. టీచింగ్ యాప్టిట్యూడ్ టాపిక్స్ రిలేటెడ్ టు టీచింగ్ ఆఫ్ సైన్స్, ఆర్ట్స్, మ్యాథ్స్, పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఇవన్నీ చూసుకోవాలి. రిజిస్ట్రేషన్ మనకు ఎన్సీఆర్టీ సమర్థ్ AC.inలో చూడొచ్చు. మరి ఆన్లైన్ అప్లికేషన్కి ఏమేమి అంటే ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి అప్లికేషన్ ఫాము. తర్వాత అప్లోడ్ స్కానర్డ్ ఇమేజెస్ ఏమేమి మనం అప్లోడ్ చేయాల్సి అంటే ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, మనకు పీడబ్ల్యూడీ అంటే మనకు ఫిజికల్ హ్యాండిక్యాప్ ఎట్లా ఉంటే ఆ సర్టిఫికెట్లు కూడా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లోనే అప్లికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళకి సంబంధించిన ఏమి రెస్ట్రిక్షన్స్ ఇవి ఇట్లా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫీ పేమెంట్ తర్వాత అయిపోయినాక సబ్మిట్ కొట్టేసేయాలి. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ విజిట్ NTA వెబ్సైట్ అని ఇచ్చారు. ఇది మొత్తం చదవాలి. మెయిల్ ఐడి ఏమైనా డౌట్లు ఉంటే దానికి క్లారిఫై చేసుకోవచ్చు మీరు. మరి ఇది ఏంది సార్ 4 years కోర్స్ అంటున్నారు, ఇంటిగ్రేటెడ్ అంటున్నారు అని అంటే ఇగో ఇది దానికి సంబంధించిన సెషన్ అన్నమాట. ఏంది అంటే అన్ని ఐఐటీలు, ఎన్ఐటీలు తర్వాత ప్రామినెంట్ ఆర్ఐఏలు ఇందా మన కోచింగ్ ఇస్తారు కాబట్టి ట్రైనింగ్ బాగుంటుంది. ఎడ్యుకేషన్ ఇన్ మల్టీ డిసిప్లినరీ ఎన్వైర్న్మెంట్ 4 years డ్యూరేషన్ ఆఫ్టర్ గ్రేడ్ 12 ఆఫ్ స్కూల్ సిస్టమ్. NCET conducted by ITA. మినిమల్ డిగ్రీ క్వాలిఫికేషన్ టు బికమ్ ఏ టీచర్ బై 2030 వరకు డిగ్రీ ఉంటే సరిపోతుంది. రెస్పాన్సివ్ టు న్యూ 5+3+3+4 డిజైన్. ఇది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కొత్తది.
ఇంట్రడక్షన్ టు క్రెడిట్ సిస్టమ్ యాజ్ పర్ యూజీసీ. క్రెడిట్ సిస్టమ్ కూడా ఇస్తారు కదా అది. ఇది ఫౌండేషన్ స్టేజ్, ప్రిపరేటరీ స్టేజ్, తర్వాత మిడిల్ స్టేజ్, సెకండరీ స్టేజ్, ఇవన్నిటిని ఫాలో అవుతున్నాయి కాబట్టి మనకు ఈ ఎగ్జామ్ పెడుతున్నారు. మరి ఏ లాంగ్వేజ్లో ఎగ్జామ్ రాసుకోవచ్చు అంటే మొత్తం 13 లాంగ్వేజ్లు ఉన్నాయి. ఆ 13 లాంగ్వేజ్లో మన తెలుగు కూడా ఉంది. మనం ఆ లాంగ్వేజ్లో రాసుకోవచ్చు. లాంగ్వేజ్ ఎగ్జామినేషన్ సెంటర్స్, ఇంగ్లీష్ ఆల్ ఎగ్జామినేషన్ సెంటర్స్. మరి తెలుగు ఎక్కడ ఉంది? తెలుగు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ క్లియర్గా మెన్షన్ చేసారు ఇక్కడ చూడండి. ఇంగ్లీష్ అయితే అన్ని సెంటర్లలో ఉన్నాయి. మరి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎట్లుంటుంది అంటే లాంగ్వేజ్ 1 టోటల్ క్వశ్చన్స్ 23, టోటల్ క్వశ్చన్స్ టు బి అటెంప్టెడ్ 20 అటెంప్ట్ చేయాలి. టు బి చూసెన్ ఫ్రమ్ 8 లాంగ్వేజెస్. లాంగ్వేజ్ 2 23 క్వశ్చన్స్ ఉంటాయి, 20 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. టీచింగ్ ఆప్టిట్యూడ్ 23-20, జనరల్ టెస్ట్ 28-25, డొమైన్ స్పెసిఫిక్ సబ్జెక్ట్ 1 28-25 అంటే మన సబ్జెక్ట్ని చూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓవరాల్గా 181కి 160 క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. కోడ్ ఇచ్చారు. తర్వాత సెక్షన్ 1 ఎన్ని లాంగ్వేజ్లు ఉన్నాయి, తర్వాత స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ మనం ఏమేమి సబ్జెక్టులు అప్లై చేస్తున్నామో అనేది చూసుకోవాలి. టీచింగ్ ఆప్టిట్యూడ్ డ్యూరేషన్ ఆఫ్ టెస్ట్ 180 minutes ఉంటుంది. 2 షిఫ్టులు, రోజుకు 2 షిఫ్ట్లు ఉంటాయి. సిలబస్ ఆఫ్ టెస్ట్ ఏమేమి సిలబస్ ఉంది ఇది చూసుకోండి. ఈ విధంగా సిలబస్ ఉంటుంది. ఎలిజిబిలిటీ ఇన్ సిటీ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఏమేమి ఉన్నాయంటే దెర్ ఈస్ నో ఏజ్ లిమిట్ ఫర్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ క్లాస్ 12 ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ who are appearing for 2024 irrespective of their age can appear. However, the candidates will be required to fulfill age criteria if any university institution, government college to be they are decided to taking admission. వీళ్ళు డైరెక్ట్గా ఏమి రెస్ట్రిక్షన్స్ ఏం పెడతలేరు. కాకపోతే ఒకవేళ యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్ తర్వాత గవర్నమెంట్ కాలేజ్ ఏమన్నా రెస్ట్రిక్షన్ ఉంటే దాన్ని ఫాలో అవ్వాల్సిందిగా చెప్తున్నారు. దీంట్లో రిజర్వేషన్స్ కూడా ఉంటాయి, ప్రాబ్లం ఏం లేదు. ఇకపోతే చాయిస్ ఆఫ్ సిటీ ఇచ్చారు. మనం ఎంత తొందరగా అప్లై చేసుకుంటే అంత తొందరగా మనకు దగ్గరలో అడ్మిషన్ టెస్ట్కి ఆప్షన్ ఇస్తారు. అడ్మిట్ కార్డ్ ఎన్సీఈటీ సమర్థ్ AC.inలో మనం వారం ముందు రోజుల 3 రోజుల ముందు హాల్ టికెట్ ఇస్తారు. వారం రోజుల ముందు ఎగ్జామ్ సిటీ అనేది అలాట్ చేస్తారు. షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇట్లుంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. డేట్ ఆఫ్ ఎగ్జామ్ 12th June ఉంటుంది. షిఫ్ట్ 1, షిఫ్ట్ 2. షిఫ్ట్ 1 9 AM నుంచి 12 ఉంటే షిఫ్ట్ 2 3 నుంచి 6 PM. తర్వాత డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామ్ 180 minutes. మరి ఏమేమి ఫిల్ చేయాలి ఆన్లైన్ అప్లికేషన్ అంటే క్యాండిడేట్స్ నేమ్ 10th ప్రకారం, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, గార్డియన్ నేమ్, తర్వాత పర్సనల్ డీటెయిల్స్, తర్వాత ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, ఒక పాస్వర్డ్ మనం ఎంట్రీ చేసుకోవాల్సి ఉంటుంది. సెక్యూరిటీ పిన్ కూడా పెట్టుకోవాలి. తర్వాత పర్సనల్ డీటెయిల్స్ ఇవన్నీ ఇచ్చారు. అప్లికేషన్ ఫామ్లో ఇవన్నీ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి చూడండి. అన్నీ చదువుతూ ఉంటే మనకు వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇట్లా మీరు పాస్ చేసుకొని చూసినా సరిపోతుంది. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ 10th, తర్వాత ఇంటర్, తర్వాత మనకు డిగ్రీ కోర్స్ కాబట్టి ఇది ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ మనం ఇన్స్టిట్యూట్ ఉంది, ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మనకు చూసుకోవాలి. డాక్యుమెంట్స్ ఏమేమి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అంటే సిగ్నేచర్, తర్వాత ఫోటో, ఒకవేళ PWD ఉంటే అది కూడా పెట్టుకోవాలి. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. 2 hours ముందే ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళిపోవాలంటే రఫ్ వర్క్ ఇవన్నీ ఇచ్చారు. ఒకవేళ చిట్టీలు కొట్టిన మా అటు ఇటు పరిచయం చేస్తే మనకు అడ్మిషన్ క్యాన్సిల్ చేస్తారు, డిబార్ చేస్తారు. ఇది డిజేబిలిటీ సర్టిఫికేట్. ఒకవేళ 40% కంటే ఎబోవ్ ఉంటే డిజేబిలిటీ సర్టిఫికేట్ ఇస్తారు, లేకపోతే ఇయ్యరు. లిస్ట్ ఆఫ్ సెంట్రల్ స్టేట్ యూనివర్సిటీస్ ఇన్స్టిట్యూట్స్ IIT, NIT, RIE, గవర్నమెంట్ కాలేజీలు హర్యానా, పంజాబ్ ఇట్లున్నాయి. మనకు తెలంగాణ, ఏపీలో ఏమేమి ఉన్నాయి చూద్దాం. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, అస్సాం, త్రిపుర, మేఘాలయ, తెలంగాణ. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనకు మౌలానా ఆజాద్ నేషనల్ యూనివర్సిటీ ఉంది. తర్వాత మణికొండ విలేజ్ ఇది. దీంట్లో ఏమి ఇస్తారు? BA BEd, BSc BEd, BCom BEd. తర్వాత SRC నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ NIT. దీంట్లో BSc BEd ఇస్తారు. ఆంధ్రప్రదేశ్లో SRC అంబేద్కర్, డాక్టర్ BR అంబేద్కర్ యూనివర్సిటీ ఎడ్చర్ల.
దీంట్లో బీఎస్సీ బీఈడి, BA BEd ఇస్తున్నారు. తెలంగాణ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, లక్సెట్టిపేట, BA BEd. ఇంకేమున్నాయి? పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, నాకు తెలిసి అయిపోయినాయి అనుకుంటా. రైట్, ఇది అన్నమాట మన తెలంగాణ ఏపీలకు సంబంధించిన అడ్మిషన్లు, కాలేజ్ వేకెన్సీలు, ఏమేమి సబ్జెక్టులు ఉన్నాయి చూజ్ చేసుకోవాల్సింది, టీచింగ్ ఆప్టిట్యూడ్ ఇవన్నీ చూసుకోవాలి. మరి లిస్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏమేమి ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్, చిత్తూరు, గూడూరు, గుంటూరు, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం. మనకు తెలంగాణ విషయానికి వస్తే ఏమేమి ఉన్నాయి అంటే తెలంగాణ, తమిళనాడు, తెలంగాణ, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్ ఇవి ఉన్నాయి తెలంగాణకు సంబంధించి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది కాబట్టి మాక్ టెస్ట్ కూడా పెడతారంట. ఎట్లా అనిపిస్తుంది మాక్ టెస్ట్, ఏమి ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకున్నామా, తర్వాత సేవ్ చేసుకున్నామా అనేటివి అన్నీ ఉంటాయి. ఎందుకైనా మంచిది ఒకసారి ప్రాక్టీస్ చేసి వెళ్ళండి. ఇవి ఎగ్జామ్ క్వశ్చన్స్ ఎట్లుంటాయని అడుగుతున్నారు. ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి, నార్మలైజేషన్ ఉంటుంది. ఇది మరి ఎట్లా నార్మలైజ్ చేస్తారు అంటే ఇందాక చెప్పాం కదా 20 క్వశ్చన్స్ వరకు యాడ్ చేయాలి అని, అది దాన్ని బేస్ చేసుకోండి. అంటే పెట్టినవి పకడ్బందీగా పెట్టాలన్నమాట, లేకపోతే పరిశాన్ అయిపోతాం. లోయెస్ట్ రాస్కోరు -40, 36 ఇవన్నీ ఉన్నాయి. దేన్ని బేస్ చేసుకొని ఇస్తారు అనేది ఒకసారి చూడండి. దాంతో చాలా ప్రాబ్లం అవుతుంది. కాకపోతే CBT ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి మనకు హెడేక్ కాకుండా ఉంటుంది అనే ఉద్దేశంలో తప్ప ఏం లేదు. ఇది వెబ్సైట్, తర్వాత మెయిల్ ID. ఇదన్నమాట ఈ రోజుకి సంబంధించిన పేపర్ ఆర్టికల్, తర్వాత NCETకి సంబంధించిన ఆర్టికల్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే, టీచింగ్ వైపుకి ఇంట్రెస్ట్ ఉంటే, IIT, NIT ఇలా చదువుకోవాలి అని అనిపిస్తే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. టైం కూడా ఎక్కువ ఇవ్వలేదు, మరి అంత షార్ట్ టైంలో ఉంది కాబట్టి తొందరగా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఇది ఈ రోజుకి సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.